అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతరకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడ దాదాపు 1 కోటికి పైగా వచ్చే భక్తులకు తగినట్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోపక్క 15 రోజులే ఇంకా మేడారం మహాజాతరకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడారం పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ 4 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? అసలు సారాలమ్మని ఏ రోజు గద్దెకు తీసుకొస్తారు? పడిగిద్దరాజుని ఏ రోజు తీసుకొస్తారు? సమ్మక్క ఏ రోజు వస్తుంది? ఇలాంటి విషయాలు అంటే ఆసక్తికరంగా చాలామంది భక్తులకు తెలియదు. సో ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ 4 రోజుల పాటు? సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 21 ఉదయం ప్రారంభమవుతుంది. ఉదయం పూట గుడిని అలంకరించి తర్వాత గుడి నుండి గద్దెలకు వచ్చి గద్దెల పైన ముగ్గులు వేయడం జరుగుతుంది. ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళడం జరుగుతుంది బుధవారం రోజు. అట్లే కన్నపల్లి నుండి కూడా ఆ పూజారులు వచ్చి సారలమ్మ గుడిని అలంకరిస్తారు ముగ్గులతోనే. అట్లే వాళ్ళు పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళు కూడా వచ్చి అలంకరించి వెళ్ళిపోతారు. తర్వాత సాయంత్రము 6 గంటలకు సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ఈ 3 దేవతలు వచ్చి ఆ గద్దెల పైన తీసుకొచ్చి పెడతాం అన్నట్టు. తర్వాత గురువారం ఉదయం ఇప్పటికే ఆ రోజు అంటే మొదటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు సారాలమ్మ వస్తుంది, పడిగిద్దరాజు వస్తాడు, గోవిందరాజు వస్తారు. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇక్కడి గద్దెలపైకి? సారలమ్మని కన్నపల్లి నుండి తీసుకొస్తారు. గోవిందరాజుల్ని కొండా నుండి తీసుకొస్తారు. పగిడిద్దరాజుని పునుగొండ కామారం నుండి తీసుకురావడం జరుగుతుంది. ఆ 3 దేవతలు వచ్చినాక సమ్మక్క తల్లి ఆశీస్సులు పొందాలి ఆ 3 దేవతలు సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు. సమ్మక్క తల్లి గుడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ పూజారులందరూ కూడి కొంత పూజ చేస్తారు అమ్మవారి దగ్గర. అమ్మవారి ఆశీస్సులు ఆ 3 దేవతలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ సమ్మక్కతో పాటు గద్దెలకు వస్తారు. ఎవరి గద్దె పైన వాళ్ళు చేరుకుంటారు. తర్వాత మళ్ళీ ఉదయం 6 గంటలకు, గురువారం రోజున 6 గంటల నుండి 7:30 గంటల వరకు వనదేవతని తీసుకొస్తాం. వనదేవతని తీసుకొచ్చి ఆ గద్దె పైన ప్రతిష్ఠిస్తాము. తరువాత మధ్యాహ్నం 1 గంటకు వడరాల కుండలు అంటారు, అవి తెచ్చి గద్దె పైన పెడతాం. అవి ఏంటి అంటే వరాల కుండలు. ఒకప్పుడు ఇనుప పెట్టెలు లేకపోయేది. ఇవి ఆ కుండలే హుండీగా భావించి అవి పెట్టాడు. తర్వాత పెట్టిన తర్వాత సమ్మక్క తల్లి కొరకు చేతులు కట్టుకు వెళ్తారు. అక్కడ 3 గంటలకు వెళ్తారు, పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత 4:30 నుండి 6:30 వరకు గద్దె చేరుకుంటారు. సమ్మక్క గద్దె చేరుకుంటుంది. వస్తూ సమ్మక్క తల్లికి అక్కడ శాంతి చేయడం జరుగుతుంది. మధ్యలో చిలపయ్య చెట్టు అని ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి అమ్మవారిని శాంతి చేయడం జరుగుతుంది. అక్కడ ఉండే అభిషేకం అని ఉంటుంది మధ్య ఊర్లో. ఆ 4 రోడ్లు కలిసి అభిషేకం అని ఉంటుంది. అక్కడ అభిషేకం చేస్తారు. తర్వాత గద్దె పైకి తీసుకొచ్చి మన ప్రతిష్ఠిస్తారు. ఇట్లా చేయడం వల్ల ఈ 4 కార్యక్రమాలు, 4 దేవతలను తీసుకున్న వల్ల శుక్రవారం రోజున భక్తులు అమ్మవారిని దర్శించుకొని
వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రోజున వీళ్ళందరూ మళ్ళీ వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల పూజ కార్యక్రమం ఇది. తర్వాత తిరుగువారం అని చేస్తాం. ఆ తిరుగువారం ఎందుకు చేస్తాము అంటే ఈ 4 రోజుల పూజా కార్యక్రమాలు ఏమైనా తప్పు చేసినామో అని అమ్మవారిని వేడుకుంటాం. తప్పులు ఉంటే క్షమించు తల్లి అని వేడుకుంటాం. అదే తిరుగువారం అంటారు. అప్పటితోనే ఈ సమ్మక్క జాతర పూర్తవుతుంది. అంటే మండే మెలిగే కార్యక్రమం అంటే మండమెలి అంటే అప్పుడు ఈ బిల్డింగు అది ఏం లేకపోయేది. వెదురు, అడవిలో దొరికే మాను ఇవన్నీ తీసుకొస్తాం. అది ఒకేసారి నెల కొమ్ము పొడిచిన తర్వాత ఒక 5 పెద్ద మనుషులు, ఒక 3 ముత్తైదులు అమ్మవారి గుట్టకెళ్ళి కొంత గడ్డి, టేకు, వాసం తీసుకొని వచ్చి ఒక దగ్గర పెడతారు. అట్లా ఆ వారం పెట్టిన తర్వాత అవన్నీ ఆ గుడి నిర్మాణానికి సహకరిస్తాయి అన్నట్టు. ఇవన్నీ దేవతలు గద్దెకు చేరక ముందు జరిగే కార్యక్రమాలు. తీరక ముందు జరిగే కార్యక్రమం దానే మండ మెలిగే పండుగ అంటాము. మండ ఉంటాయి కదా, దాదాపుగా పల్లెటూరులో మండ అంటారు దాన్ని. అందుకనే దాన్ని మండ మెలిగే పండుగ అని చెప్తాం అన్నట్టు. అన్నీ కొత్త ఒకటే రోజు తీస్తాం, పెడతాం, అన్నీ కొత్తవి. గుడి మెలగడం, అందరు వచ్చిన తర్వాత ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అక్కడ అమ్మవారిని శాంతి చేస్తాం అన్నమాట. దాన్ని గుడి మెలగడం అంటారు. ఇది మండ మెలిగే పండుగ అంతే. అంటే ఇప్పుడు శుద్ధీకరణ కార్యక్రమం ఉంటుంది. అంటే ఏదైతే అమ్మవార్లు గద్దెలకు వచ్చే ముందు ఆ గుడి అంతా శుద్ధి చేస్తారు. అది ఎన్ని రోజుల ముందు చేస్తారు? నేను వారం రోజుల ముందు బుధవారాలు మేము ఎప్పుడు చేసినా గురు వారాలను చూస్తాము. అది శుద్ధి చేసే పండుగ. ఇప్పటివరకు మీ అనుభవంలో ఎన్ని జాతరలు చూశారు? ఎంతమంది పబ్లిక్ వచ్చారు? అంటే వనదేవతలు అని అంటేనే జాతరల ఎలాంటి కనీసం ఒక ఇది పాము కానీ తేలు కానీ కుట్టిన సందర్భాలు లేవు ఇక్కడికి వచ్చిన భక్తులకు. అలాంటి అపశకనాలు కూడా ఎప్పుడు జరగలే అనేది ఒకటి విన్నాం. నిజమేనా ఇది? దాదాపుగా భక్తుని యొక్క నమ్మకం ఏంటంటే మేడారం పోతే కనీసం సీమ కూడా కుట్టదు అనేది ఒక నానుడి. కంపల్సరీ అదే అంటారు. పోయి అక్కడ పోయి చెత్త పరుచుకొని పండుకుంటూ అయిపోతుంది, తెల్లాడుతుంది, మనకేం కాలేదని వాళ్ళ ఒక ప్రగాఢమైన నమ్మకం అన్నట్టు. అది అంత చక్కగా వాళ్ళు నమ్ముతారు అమ్మవారిని అదన్నట్టు. ఆ టైంలో మేమైనా ఎక్కడ పడితే అక్కడ నిద్రలో ఉంటాం, పడుకుంటాం. అదే అంటే నిజంగా అంటే ఇక్కడ బంగారాన్ని అంటే బెల్లాన్ని బంగారంగా కొలుస్తున్నారు. బెల్లం అని అంటే సరే ఏదన్నా తీపి వస్తువు పడితే చీమలు వస్తాయి మీరు చెప్పినట్టు కూడా. ఇంత ఇక్కడ బంగారం ఇంత బెల్లం కనబడుతున్నా కనీసం ఒక చీమ కూడా రాదు. అసలు ఏంది మహిమ? అసలు రాదు సీమ. ఆ బంగారం అంటే బెల్లాన్ని బంగారం అంటాము. ఎందుకు? మనం దుకాణం కొనేటప్పుడు బెల్లం కొంటాం, నిలువెత్తు బెల్లం. మనం తీసుకొచ్చి గద్దె పైన పెట్టినప్పుడు బంగారంగా మారుతుంది. ఇక అది ఒకప్పుడు అంత అడవిలో కూడా చీమలంతా రాకపోయేది. ఈ బంగారం వాసనకు అవి దూరం అయిపోయినాయి. అది బెల్లం కానీ బెల్లానికి అయితే చీమలు వస్తాయి. ఇక బంగారం అయింది కాబట్టి రాకుండా పోయినాయి. అట్లా వాస్తవంగా అట్లా ఉంటాయి. ఈ జాతర అయిపోయినా విపరీతంగా రావాలి కానీ రావు. కొంచెం బురద ఉంటుంది కాబట్టి రాదు అవి. సో అంటే ఇప్పటికీ దాదాపు 1 కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు. అంతమందికి సంబంధించి ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికే ఇవాళ ఆదివారం చాలా క్రౌడ్ వచ్చింది. దూరం నుంచి వచ్చే భక్తుల కోసం అంటే గద్దెల వద్దకు వెళ్ళలేని వాళ్ళకి చాలా వరకు చుట్టూ పెట్టారు.
సో వాళ్ళంతా కూడా బంగారం మీరు ఏదైతే అన్నారో బెల్లం బంగారాన్ని ఈ విసిరేస్తున్న క్రమంలో చాలామందికి దెబ్బలు తాకే అవకాశం ఉంది కదా, అలాంటి వాళ్ళ కోసం అంటే ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు? ఇక పూజారులకు అంటే మామూలుగా ఆ గ్రిల్స్ పెట్టి చుట్టూ చేసినాం, అయినా పైనుండి వేస్తున్నారు. ఈసారి కొంచెం ఒక జాలి పెడదామనే ఆలోచన మీద ఉన్నారు. అది ఇక భక్తులకు అందరు కాదు, పూజారులకని కాదు, విఐపీసీ వస్తే ఇబ్బంది అవుతారు ఎదురుతూ ఉంటాయి. అందరూ జాలి పెడదాం అనేది ఆలోచన మీద ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన మినిస్టర్ గారు వచ్చి కూడా అదే చెప్పింది. కొంచెం వచ్చినప్పుడు మూసుకుంటుంది, వదిలిపోయినప్పుడు ఓపెన్ అయ్యి యథాస్థానానికి వస్తాయి అన్నట్టు అట్లా పెడదాం అనేది ప్రపోజల్. కానీ ఇప్పుడు ఎక్కడా లేని సంస్కృతి గతంలో మేడారం జాతరలో ఎప్పుడు మనం చూడలేదు. ఎందుకనంటే ఇక్కడ బెల్లాన్నే ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ఏదైనా అమ్మవారి దగ్గర నుంచి బెల్లాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాము, ఇదే ప్రసాదంగా భావిస్తాము. ఇప్పుడు ఇక్కడ కొత్త సంస్కృతి వచ్చినట్టు కనబడతా ఉంది. ఈ లడ్డు ప్రసాదాలు, పులిహోర అని చెప్పేసి. అసలు మీరు ఒక పూజార్ల సంఘం అధ్యక్షునిగా ఉన్నారు, ఇలాంటి సంస్కృతికి మీరు ఎట్లా అసలు ఒప్పుకున్నారు? అసలు వాస్తవంగా మాకు తయారు చేయడం రాదు. అది లడ్డు అన్నది మాకు తయారు చేయడం రాదు. మేమేం చేస్తామంటే కుడుములను చేస్తాం. ఇప్ప పూలు తెచ్చి దాంట్లో ఇవి చిక్కుడు గింజలు వేసి దంచి ఇంత ముద్దగా చేసి ఒక కుండ, ఓ తడక పెడతాం. కింద నీళ్ళు ఉంటాయి. తడక పెట్టిన తర్వాత ఈ ముద్దలు ఇప్ప ముద్దలు పెడతాం, నిప్పు చేస్తాం. నీళ్ళు ఆవిరై ఈ కుడుములకు ఉడుకుతాయి. అవి ఫస్ట్ చేసినప్పుడు ఏమైతే ఏదో అమ్మవారు పెట్టాలని తీసి పెడతాం. అదే లేకపోతే లడ్డవు. మాకు ఆ పదం వస్తే లడ్డే అందాం, కానీ ఆ పదం రాక కుడుములు అన్నాం మేము. అది సార్. కాకపోతే ఏంటంటే మామూలుగా రోడ్డు పండుగ చూస్తే లడ్డూలు కనపడుతుంటాయి. మరి నేను చిన్నపిల్ల నుండి చూస్తున్నా లడ్డు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా సంఘాలు కూడా ఐటీడీఏ వాళ్ళని ప్రోత్సహించి లడ్డు తయారు చేసుకోండి అంటే తాడువాయి హాస్టల్లో పెట్టి ట్రాక్టర్లు తెచ్చి ఇక్కడ అమ్మించేది. కానీ అది పోయింది. వాళ్ళు చక్క చేయకనా దేనికి పోయడం జరిగింది. అది మేము తీసుకున్నాం. వాళ్ళు తీసుకుని అమ్ముతున్నారని మాకు కొంచెం ఆశ పుట్టి అలా పక్కన పెట్టి మేము ముందుకు వచ్చారు. అట్లా వచ్చిన వీళ్ళందరూ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తురంత భవన్ కరుణా మేడం గారి దగ్గర పోయి ఒక మాట చెప్పిన, అమ్మ అది చెడు కాదు కదా, చక్కెర వేస్తారు, పిండి ఉంటుంది, అందులో ఏమైనా అది నెయ్యి డాల్డా ఉంటుందమ్మా, చెడేం లేదు కదమ్మా. ఈ బెల్లంతో పాటు బంగారంతో పాటు అది కూడా తీసుకుపోతారు, ఇష్టం ఉన్నారు, తప్పేంటమ్మా అని దండం పెట్టిన. ఓకే చేసుకుని అన్నది. అది ఇప్పుడు మేము చేసుకుంటాను. అది సార్. సో అంటే సమ్మక్క వచ్చేటప్పుడు చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిని అసలు ఏం తీసుకొస్తారు? అసలు కుంకుమ భరినే తీసుకొస్తాం సార్. కుంకుమ భరినే తీసుకొస్తాం. ఎందుకంటే ఇక మాకు ఉన్న ఇక ఆనవాయితీ అమ్మవారి అది. అక్కడ కొన్ని వనమూలికలు దొరుకుతాయి. ఆ వనమూలికల్ని ముందే పోతాం మేము, పోయి తీసుకొచ్చి బుధవారం నైటే తయారు చేస్తాం. పిండి లెక్క తీసి ఆ కుంకుమలో కలుపుతాం. అక్కడ కుంకుమ పట్టుకుని బయటనే పట్టుకొస్తాము. సో అంటే చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు పూజారులు ఏదైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళు ఎంత మీరు తీసుకురమ్మన్నా కూడా పూజారులు అసలు బయటికి తీసుకురావడంలో కొంత ఆలస్యం చేస్తారు. అక్కడ క్రౌడ్ బాగా ఉంటుంది, అందరి మధ్యలో కూడా తోపులాట బాగా జరుగుతుంది అని అంటారు. అంటే మీ అనుభవం ప్రకారం అది నిజమేనా? విషయం ఏంటంటే సార్, తోపులాట జరుగుతున్నది వాస్తవం. అక్కడ కొంతమంది
మద్యం సేవించి ఇబ్బంది పెట్టిస్తారు, నెట్టేస్తుంటారు. అసలు ఎవరిని వచ్చి అమ్మ దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకుందాం అన్న కూడా టైం ఉండదు అన్నట్టు. యువకులంతా మందుకు తాగి అందరిని నెట్టెత్తూ ఉంటారు. ఇదే కలెక్టరు అనేది తెలియదు, ఇటు ఎస్పీ అనేది తెలియదు, అందరిని నెట్టెత్తారు. అట్లా గజిబిజి అవుతుంది. అది ఇప్పుడు ఈసారి 3 సార్లు మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళు మేము కలిసి పెట్టి ఇలా జరుగుతున్నది, అది కావద్దు, మనకే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడం జరిగింది. మా ఎంపీపీ గారు ఉంటారు, వాళ్ళు పూర్వం నుండి అమ్మవారికి డోనర్స్. ఇక్కడికి వచ్చి అమ్మవారు వచ్చేటప్పుడు ఆరతి తెచ్చి ఇస్తారు, ఆరతి ఇస్తారు. ఆ టైం వాళ్ళు లేకపోతున్నారు. ఎవడో పోరాడు వస్తాను టక్కున పల్లెని పడతాను, ఎగిరిపోతాడు. ఆమె ఏడుచుడు ఎంపీపీ గారు. అలా నన్ను కోపడు, ఏంటన్నా నువ్వు ఇట్లా చెప్తాను, నేను కదక్క పరిస్థితి చూసినావు కదా అని చెప్పుడు ఏదో రిక్వెస్ట్ చేస్తాను. అటువంటిది ఏర్పడుతుంది సార్, నాకు కూడా చాలా బాధ అవుతుంది. ఇది చూడొచ్చు, ఏదైతే దాదాపు 21వ తారీఖు నుంచి 24 వరకు జరిగే మేడారం మహాజాతరకు సంబంధించి అక్కడ మొదటి రోజు సారాలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులను ఉదయమే శుద్ధి చేసి ఏదైతే వాళ్ళను సాయంత్రం వరకు గద్దెల వైపుకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు భక్తులకు ఏదైతే సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులు దర్శనమిస్తారో అనంతరం సమ్మక్కను నెక్స్ట్ డే సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. కొంత అధికారులకు అక్కడ పూజారుల మధ్య కొంత తోపులాట జరుగుతుంది, అది వాస్తవమే. సో అలాంటిది ఇప్పుడు జరగకుండా ఏర్పాట్లు చేసాం. అటు పోలీసులకు కావచ్చు, ఇటు ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య కొంత చర్చ జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దాదాపుగా ఈ మహాజాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం అయితే ఏర్పాట్లు అన్నీ చేశాము. ఇది సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులకు సంబంధించినటువంటి 4 రోజులు జరిగే పండుగను ఏదైతే మనకు పూజార్ల సంఘం అధ్యక్షుడు వివరించడం జరిగింది. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.